మొగ్గలి పొద 8వ భాగం. 7వ భాగంలో ఫ్రూట్ సలాడ్లోని మత్తుమందుకు వినాయక్ మరో ఆఫీసర్ బలవుతారు. ఇక ప్రియంవద, మనోజ్ ట్యాంక్ బండ్ మీద దయ్యాలను చూసి భయంతో ఇంటికి తిరిగి వస్తారు. కథ కొనసాగుతుంది. అది కాదు అంకుల్, పిక్చర్కి వెళ్తే వానొచ్చింది. ఎంతసేపు వాన ఆగలేదు. డాడీ ఎలాగో ఊళ్ళో లేరు కదా అని ఇలా వచ్చేసాను. ముందుగా అనుకున్నట్టే గడగడా చెప్పేసింది ప్రియంవద. సరే సరే, ముందెళ్ళి బట్టలు మార్చుకోండి. మనో అమ్మ గదిలోకి తీసుకెళ్ళి అమ్మ చీరలోంచి ఓ చీర తీసివ్వు అన్నాడు దుర్యోధన. విస్మయంగా చూశాడు మనోజ్. ఏమిటలా చూస్తున్నావు? అమ్మ గది పర్వాలేదు, ప్రియా ఈ ఇంటికి కాబోయే కోడలు, అంటే ఈ ఇంటికి లక్ష్మి నవ్వాడు దుర్యోధన. వద్దంకుల్, బట్టలు సగం మారిపోయాయి. ఇప్పుడు ఆంటీ రూమ్ తెరవడం ఎందుకు? మొహమాటంగా అందామె. ఆమెకు తెలుసు ఆ రూమ్ ఎప్పుడు మూసే ఉంటుందని, ఎంతో అవసరమైతే తప్ప బయట వాళ్ళెవరూ ఆ గదిలో అడుగు పెట్టరని. దుర్యోధన నవ్వాడు. పర్వాలేదు, మీ పెళ్ళయ్యాక మీకే కేటాయిస్తాను ఆ గది. రేపు గడపబోయే గదిని ఇప్పుడే ఓసారి చూసుకుంటే అదో సరదా అని. మనో ప్రియక గది చూపించిరా, ఇవాళ ఆమె అక్కడే పడుకుంటుంది అంటూ జేబులోంచి తాళాల గుర్తు తీసి కొడుకు అందించాడు దుర్యోధన. మనోజ్ మొహం వెలిగిపోయింది. రా ప్రియా అన్నాడు ఉత్సాహంగా మెట్లకేసి నడుస్తూ. మనో దుర్యోధన పిలిచాడు. తిరిగి చూశాడు మనోజ్. ప్రియకి గది చూపించి నువ్వొచ్చేయి. అలాగే డాడీ, తండ్రి భయానికి మనసులోనే నవ్వుకుంటూ అన్నాడు మనోజ్. గుడ్ నైట్, వెళ్ళి బట్టలు మార్చుకొని పడుకోమ్మా. డాడీ ఊళ్ళో లేడుగా, తను వచ్చేదాకా ఇక్కడే ఉండు అంటూ తన గదికేసి వెళ్ళిపోయాడు. హాల్లోని మరో మెట్ల ద్వారా. విశాలమైన ఆ హాలుకి చెరోవైపు ఉంటాయి మెట్లు. మేడ మీద ఓ వైపున దుర్యోధన గదుంటే మరోవైపు అతని భార్య గది ఉంటుంది. మనోజ్ మేడ మీదకి తీసుకెళ్లి మూలగా ఉన్న ఓ గది తలుపు తాళం తీశాడు. దాంట్లోకి అడుగుపెట్టిన ప్రియంవద తనను తాను మర్చిపోయినట్టు క్షణం అలా నిల్చుండిపోయింది. తాళం వేసున్న ఆ గది ఎంతో నీట్గా ఉంది. ఖరీదైన ఫర్నిచర్, కార్పెట్స్ ఉన్నాయి. ఫ్లవర్ వాజ్లోని పూలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. అదిగో బీరువా, దాంట్లో కావలసినన్ని చీరలుంటాయి, తీసుకుని కట్టుకో. తర్వాత ఆ మంచం మీద పడుకొని హాయిగా నిద్రపో. మా డాడీకి ఈ గది అంటే ప్రాణం. నన్నే ఈ గదిలో ఉండనివ్వరు, అలాంటిది నీకిచ్చారంటే ఓహ్ నవ్వుతూ అన్నాడు మనోజ్ ఏసీ ఆన్ చేస్తూ. నిజంగా చాలా బాగుంది ఈ రూమ్. నాకు ఈ గది కేటాయించినందుకు అంకుల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తన్మయత్వంగా గది అలంకరణ చూస్తూ అంది ప్రియంవద. అతను నవ్వాడు. ఇంకా వెళ్ళనా? నీకేం బడలికగా లేదుగా? ఆమె మెడకేసి చూస్తూ అన్నాడు. లేదు, కాస్తో కూస్తూ ఉంటే ఈ గదిలోకి వచ్చాక పూర్తిగా పోయింది. కందిన మెడని రాసుకుంటూ అందామే. అతను తృప్తిగా చూసి గుడ్ నైట్, నీకేదైనా అవసరమైతే ఫోన్ చేయి, ఇంటర్కమ్ చూపిస్తూ అన్నాడు. అలాగే గుడ్ నైట్, వెళ్ళు, నువ్వు కూడా బట్టలు మార్చుకో అందామే. అతను వెళ్ళిపోయాడు. ఆమె బీరువా కేసి నడిచింది. మనోజ్ పక్క మీద అసహనంగా దొర్లుతున్నాడు. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావడం లేదు. తనని వెంటాడుతున్న వికృత స్త్రీయే కళ్ల ముందు మెదులుతోంది. ఆమె ఎవరు? ఎందుకు తనని వెంటాడుతోంది? ఏనాడో పోయింది అనుకున్న సతీ మళ్ళీ ఇన్నాళ్లకి దెయ్యమై తనని బెదిరించడం ఏమిటి? నిజంగా వాళ్ళు దెయ్యాలై వచ్చారా? మాధవి దెయ్యమై ఎప్పుడో పోయిన సతిని కలిసి తన మీద ఉసిగొలిపి తన వెంట తీసుకొచ్చిందా? తన ఆలోచనలకి తనే నవ్వుకున్నాడతను. జరిగిందంతా నిజమో భ్రమో కూడా నిర్ణయించుకోలేనంతగా కలత చెందింది అతని మనసు. ట్యాంక్ బండ్ దగ్గర జరిగిందంతా ప్రియ చూసింది. అదృశ్య స్త్రీల మాటలు వింది. వీటన్నింటికీ మించి వికృత స్త్రీ ప్రియని చంపబోయింది. అదృష్టం బావుండబట్టి ఆమెకేం కాలేదు కానీ, అయితే అసలు ఇదంతా చూశాక ప్రియ తనని గురించి ఏమనుకుంటోంది? అలాంటి ఆలోచనలు అతన్ని నిద్రకు దూరం చేస్తున్నాయి. ప్రియని కూడా ఈ గదిలోనే పడుకోమంటే బావుండేది. ఆమె మనసులోని విషయాన్ని తెలుసుకునేవాడు. తనకి కాస్త తోడుగా అనిపించేది. లాభం లేదు. తన గదిలో పడుకోవడానికి ప్రియ ఒప్పుకున్నా డాడీ ఒప్పుకునేవారు కాదు. తన మీద ఆయనకి అస్సలు నమ్మకం లేదు. ఏది ఏమైనా ఈసారి ఒంటరిగా ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి విషయం తేల్చెయ్యాలి. నిజంగా దెయ్యాలే అయితే ఆ దెయ్యాల అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు. అతని కళ్ల ముందు మాధవి, సతీ పక్కపక్కన నుంచుని తన కేసి చూసి పగలబడి నవ్వుతున్నట్లు అనిపించి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా అతనిలో ఏమూలో పిరికితనం చోటు చేసుకుంటూనే ఉంది. మళ్ళీ తనకి తానే ధైర్యం చెప్పుకొని ఓ నవల తీసుకుని పేజీలు తిప్పాడు. పుస్తకంలోని వాక్యాల్ని చదవాలని విశ్వప్రయత్నం చేసి ఫలితం లేక పుస్తకాన్ని పక్కన పడేశాడు. గదంతా వెలుగు నిండి ఉన్నా అతని మనసులో చీకట్లు ముసురుకున్నాయి. అలా క్షణాలు లెక్కబెడుతూ పడుకున్న అతనికి చాలాసేపటి తర్వాత కళ్ళు మూతలు పడ్డాయి. అరగంట తర్వాత ఎవరో తట్టినట్టు తుళ్ళిపడి కళ్ళు తెరిచాడు. గదంతా చీకటి. అతను పడుకునే ముందు లైట్ ఆఫ్ చేయలేదు.
ఏసీ చేసే చిరు శబ్దం మాత్రం వినిపిస్తోంది. కరెంట్ పోయిందనుకున్న అతని ఊహ తప్పని ఏసీ మిషన్ చెప్పింది. అతని గుండె దడదడలాడింది. తన గదిలో లైటు ఎవరు ఆఫ్ చేశారు? రాజా, గుసగుసగా అందో స్త్రీ గొంతు. క్షణం అతని గుండె ఆగిపోయినంది. రాజా అన్న ఆ పిలుపు అచ్చం సతీ పిలుపులాగే ఉంది అనుకున్నాడతను. రాజా డియర్, మళ్ళీ పిలిచిందామె. ఎవరు? అరిచాడతను. బెడ్ స్విచ్ వేద్దామన్నా అతని శరీరం అతనికి సహకరించడం లేదు. నేను రాజా, నీ సతిని, తీయగా అందామే. సతీ? అవును, ఒక్కసారి నన్ను నీ కౌగిల్లోకి తీసుకో రాజా. అతని కాళ్ళకి మెత్తని చెయ్యి తగిలింది. క్షణం బిగుసుకుపోయి ఆపై నువ్వు సతివా అన్నాడు తడారిపోతున్న గొంతుతో. అవును రాజా, నీ చేజేతులా నన్ను చంపినా నీ మీద నాకింకా భ్రమ చావలేదు. రా. అతని మంచం మీద కూర్చుందామే. గబాల లేచి కూర్చున్నాడతను. ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. అయినా ఎప్పుడో పోయిందానివి, మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చావు అన్నాడు అర్చినట్టు. మాధవి తీసుకొచ్చింది. నీ మీద భ్రమతో వచ్చాను. నాకు రూపం లేదు రాజా. కావాలంటే రాత్రి హుసేన్ సాగర్ గర్భంలో నృత్యాలు చేస్తూ కనిపించినట్టు అస్థిపంజరంలా కనిపించగలను. కానీ ఆ రూపంలో నన్ను నువ్వు నీ కౌగిట్లోకి తీసుకోగలవా? అతని భుజం మీద చెయ్యేస్తూ అందామే. ఆ చేతిని విసురుగా తోసేశాడతను. రాజా, పీలగా వినిపించింది సార్ ఆమె గొంతు. గెట్అవుట్ అరిచాడతను. ఆమె నవ్వింది. వద్దులే, నన్ను నీ కౌగిట్లోకి తీసుకోవద్దు. కానీ నేను కొన్ని కథలు చెప్తాను, వింటావా? కథలా? అవును, హుసేన్ సాగర్లో ఎన్నో కథలు నిక్షిప్తమై ఉన్నాయి. నా నివాసం అక్కడే కదా. అబ్బా, ఎంతమంది అభాగ్యులు, ఎన్ని రకాల కథలు. మేమంతా కలిసి ఆడుకుంటాం, పాడుకుంటాం. నీటిలో ఉన్న తథాగతుడితో మా బాధలు చెప్పుకుంటాం. అర్ధరాత్రి ట్యాంక్ బండ్ మీద నగరంలోని కొన్ని ప్రదేశాలు చూసి ఆ కబుర్లన్నీ బుద్ధ భగవానునికి నివేదిస్తాం. అంతేకాదు, పగలంతా పరిసరాలు పరికిస్తున్న ట్యాంక్ బండ్ మీద శిలా విగ్రహాలు మాకు చాలా కథలు చెప్తాయి, జీవాలు పోసుకొని. అన్నట్టు కథ అంటే గుర్తొచ్చింది. మొన్న మధ్య ఓ యువకుడు చంపేసి. స్టాప్ అరిచాడు మనోజ్ వణికిపోతూనే. ఆమె ఆగిపోయింది. అదిగో తనొచ్చేస్తుంది, నే పోతున్నాను. నేను ఇక్కడికి రావడం తనకిష్టం లేదు. కీచుగా అరుస్తూ కదిలిపోయిందామె. ఏదో రెక్కలు టపటపా కొట్టుకుంటున్నట్టు, ప్రచండ గాలి ఒక్కసారిగా వీచినట్టు ఫీల్ అయ్యాడతను. బెడ్ స్విచ్ వేశాడు. కానీ లైటు వెలగలేదు. పకపక నవ్వు మాత్రం వినిపించింది. ఈసారి ఇందాకటి గొంతు కాదు, అదోలా బొంగురుగా ఉంది. ఎవరు మీరంతా అరిచాడతను. మళ్ళీ నవ్విందా గొంతు. మరో లైటు వేయడానికి లేవబోతున్న అతన్ని ఒక్క తోపు తోసిందో ఆకారం. అతనెళ్ళి అంత దూరాన పడ్డాడు. నేను వేస్తే గాని లైటు వెలగదు, ప్రయాసపడకు అందా గొంతు. లైట్ ఎందుకు తీశావు? ఎంత గట్టిగా అడగాలన్నా అతని గొంతు పెగలడం లేదు. ఆ ఆకారం వికృత స్త్రీదని అతని నమ్మకం. నీకెంత ధైర్యం ఉందో చూద్దామని మళ్ళీ నవ్విందామే. ఎవరు నువ్వు? ఈసారి అతని గొంతు నీరసంగా పలికింది. నేనెవరో ఇంకా గుర్తుపట్టలేదా మను డియర్? అతని మీద చెయ్యేస్తూ అందామే. గబాల్న లేచాడతను. నువ్వెవరో నాకు తెలియదు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నేనెవరో నీకు తెలియదు? కఠినంగా అందామే. తెలియదు, నిజంగానే తెలియదు. ఏది, నన్ను చూసి చెప్పామాట? టక్కున లైటు వెలిగింది. ఆ వెలుగులో భయంగా చూశాడు మనోజ్. అతని గుండె ఆగినట్టయింది. అతను ఊహించినట్టు వికృత స్త్రీ కాదామే. మాధవి, తన గొంతు నులిమి చంపిన మాధవి. నువ్వు బ్రతికే ఉన్నావా అన్నాడు వణికిపోతూ. ఇప్పుడు గుర్తుపట్టావా? గుడ్. పగలబడి నవ్విందామే. ఆ నవ్వు భయంకరంగా ఉంది. అలా నవ్వకు, బతిమాలుతున్నట్టు అన్నాడు తను. ఏం భయంగా ఉందా? అవును, నిజం చెప్పు, నువ్వు చచ్చిపోలేదా? ఎందుకు చచ్చిపోలేదు? నువ్వు నీ చేతులారా నా గొంతు నులిమి మరీ చంపావుగా. మరెలా వచ్చావు? ప్రేతాత్మగా. దెయ్యాలుంటాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం దెయ్యాన్నే. నీకోసమే దెయ్యాన్నయ్యాను. నిన్ను ఉరికంబం ఎక్కించేదాకా నేను పోను. అంతదాకా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. అంతేకాదు, ఆ రాయుడి కూతుర్ని చేసుకుని రారాజులా బ్రతికేద్దామనుకుంటున్న నీ ప్లాన్ని తలకిందులు చేస్తాను. మీ ఇద్దరిని కాస్తగా చంపుతాను. అందుకే ట్యాంక్ బండ్ మీద నీ కాబోయే భార్య గొంతు నులిమిన చావకుండా వదిలేశాను అందామె. అతను వణికిపోయాడు. అతను వణుకుతున్న కొద్దీ ఆమె అతని మీదికి రాసాగింది. ఆమె కళ్ళు నెత్తురు ముద్దల్లా ఉన్నాయి. హఠాత్తుగా ఆమె ముఖం వికృతంగా అయిపోయింది. చూస్తుండగానే భయంకరమైన కోరలు పుట్టుకొచ్చాయి, చేతుల్లో పుర్రెలు. అతనికేం చెయ్యాలో తోచలేదు. ఆమె ఒక్కొక్క అడుగే వేస్తూ అతని మీదికొస్తోంది. మాధవి, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేయి, నీకు దండం పెడతాను దీనంగా అన్నాడు తను, రెండు చేతులు జోడించి. ఆమె పగలబడి నవ్వింది. కుడి చేతిని లైట్ కేసి చాచింది. ఆ చెయ్యి ట్యూబ్లైట్
అంత పొడవుగా పెరిగింది. బలంగా ఉన్న ఆ చేత్తో ట్యూబ్లైట్ మీదికి కొట్టింది. లైటు భళ్ళున పగిలింది. మళ్ళీ అంతటా చీకటి. మనోజ్ గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంది. ఆమె అతని దగ్గరగా వచ్చి అతని గొంతు పట్టుకుంది. ఆమె పట్టు నుంచి విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అతను. అయినా ఆమె పట్టు సడలించలేదు. అతనికి ఊపిరి ఆడడం లేదు. ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు. చావు, నన్ని ఇలాగేనా ఊపిరాడకుండా చంపింది కసిగా అంటూ మరింత గట్టిగా నొక్కిందామే. ఇంకా తన పనైపోయిందని గ్రహించిన అతను అతి ప్రయాసగా మాధవి అంటూ పెద్దగా అరిచాడు. ఆపై నిశ్చలంగా ఉండిపోయాడు. మనో పిలిచారెవరో. అతను వణికిపోతూ, మాధవి, నన్ను చంపొద్దు మాధవి, ప్లీజ్ నన్ను వదిలేయ్ అన్నాడు. మనో, నేన్రా అతన్ని కుదుపుతూ అన్నాడు దుర్యోధన. కళ్ళు తెరిచాడు మనోజ్. ఎదురుగా తండ్రి. ఏమిట్రా, ఎందుకలా అరిచావు? కలేమైనా వచ్చిందా? మృదువుగా అడిగాడు దుర్యోధన. అవును, కళ, పీడకళ. మెడని తడుముకుంటూ దేదీప్యమానంగా వెలుగుతున్న ట్యూబ్లైట్ కేసు చూశాడు మనోజ్. పీడకళ? అవును డాడీ, మాధవి దెయ్యం. అతని గొంతులో ఇంకా అదోలాంటి కంపనం ఉంది. దెయ్యం లేదు, నీ మొహం లేదు. లేచి వేడివేడి కాఫీ తాగు అన్నాడు దుర్యోధన. అది కాదు డాడీ, ట్యాంక్ బండ్ మీద దెయ్యం. మనో, ఏమిటి పిరికితనం? లే, 6 దాటిపోయింది టైం. ఇంట్లో ప్రియ ఉందని మర్చిపోయావా? లేపాలని వస్తే నువ్వేమో మాధవి అంటూ అరుస్తున్నావు అని విసుక్కుని తొందరగా రమ్మని మరోసారి హెచ్చరించి బయటకు వచ్చేశాడు దుర్యోధన్. డైనింగ్ హాల్లో కూర్చున్న ప్రియంవద మొహం గంభీరంగా ఉంది. ఆమె మొహంలోకి భయం భయంగా చూస్తున్నాడు మనోజ్. సారీ, నా కోసం కూర్చున్నారా అంటూ వచ్చాడు దుర్యోధన. ఇద్దరూ కంగారుగా సర్దుకుని అతనికి విష్ చేశారు. వంటతను టిఫిన్ సర్వ్ చేస్తుంటే, రాత్రి నిద్ర పట్టిందమ్మా అన్నాడు దుర్యోధన ప్రియంవద కేసు చూసి నవ్వుతూ. పట్టిందంకుల్, రాత్రి బాగా తడిశాను కదా, కాస్త కోల్డ్ చేసింది అందామె ఎర్రబడ్డ కళ్ళని కర్చీఫ్తో అద్దుకుంటూ. అవునవును, నాకు జలుబు చేసింది వంత పాడినట్టు అన్నాడు మనోజ్. మౌనంగానే ముగ్గురు టిఫిన్ తినసాగారు. అంకుల్, నేను బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెళ్ళిపోతాను అందామె వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తూ. అదేమిటమ్మా, డాడీ వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నాను కదా, నీకు ఇక్కడేమైనా అసౌకర్యంగా ఉందా ఆతృతగా అడిగాడు దుర్యోధన. చిచి, అలాంటిదేం లేదు కంగారుగా అందామే. అయితే మీ నాన్న వచ్చేదాకా ఇక్కడే ఉంటావు. మనో, ఈరోజు ప్రియని కూడా మన ఫ్యాక్టరీకి తీసుకెళ్ళు, మన గెస్ట్ హౌస్ కూడా చూపించు అంటూ ఓ ఆజ్ఞ జారీ చేసి లేచాడు దుర్యోధన. అతను ఏదో ఆపరేషన్ కేసుందని ఆ రోజు కాస్త ముందుగా వెళ్తున్నాడు హాస్పిటల్కి. మనోజ్ ప్రియంవద కలిసి హాల్లోకి వచ్చారు. ఎలా ఉంది? ఆమె గొంతు కేసి చూస్తూ మృదువుగా అడిగాడు మనోజ్. ఇంకా ఆమె మెడ మీద కమిలినట్టు వేలి గుర్తులు కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె మాట్లాడలేదు. అసలు ప్రియా, నేను ఏదో చెప్పబోతున్న అతను నాపి, ఓసారి మీ అమ్మగారి గదిలోకి వెళ్దామా, నీతో మాట్లాడాలి గంభీరంగా అంది ప్రియంవద. అతను గంగిరెద్దులా తలూపాడు. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. తలుపులు మూసుకున్నాయి. మనోజ్ గుండె దడదడలాడింది. కూర్చో అందామే కూర్చుంటూ. అతను కూర్చున్నాడు. మీ మీద నాకు నమ్మకం పోయింది మనో, హఠాత్తుగా అందామే. తుళ్ళిపడ్డాడతను. రాత్రి ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన దాని గురించేనా? కానీ వాళ్ళెవరో నాకు తెలియదు ప్రియా అమాయకత్వం నటిస్తూ అన్నాడు. చూడు మనోజ్, నా దగ్గర కథలు చెప్పకు. నువ్వేమిటో, నీ గతమేమిటో నాకు బాగా తెలుసు గంభీరంగా అందామే. అంటే? అతని కళ్ళు ముడుచుకున్నాయి. అంటే నీ గతం తెలిసే నిన్నెన్నుకున్నాను. నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏం ఉంది ఇందులో? నువ్వు అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరుగుతావని తెలుసు. ఎందరు అమ్మాయిల్ని రేప్ చేశావో, ఎంతమందిని చంపించావో, వంచావో కూడా తెలుసు. క్షణం ఆగిందామే. బిగుసుపోయినట్టయ్యాడతను. అంతేకాదు, సతీ అనే అమ్మాయిని హుసేసాగర్లో తోసి చంపావని, మాధవి అనే యువతిని హోటల్లో ఊపిరాడకుండా చేసి చంపావని కూడా తెలుసు. ప్రియా, ఎస్, ఇవన్నీ తెలిసే నీ దగ్గరకు వచ్చాను. ఎందుకో తెలుసా? చెప్పు నీరసంగా అన్నాడతను. ఇద్దరిని చంపిన నీకు మూడో వ్యక్తిని చంపడం అంత కష్టం కాదని, అంతేకాదు తెలివిగా చట్టానికి చిక్కకుండా హత్యలు చేయగల సమర్థుడివని. కానీ నా ఊహ తప్పని ఇప్పుడు తెలిసిపోయింది సీరియస్గా అంది ప్రియంవద. మనోజ్ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, ఇంతకీ నువ్వనేదేమిటి అన్నాడు. మనుషుల్ని తేలిగ్గా తెలివిగా చంపి చేతులు కడుక్కున్న వాడివి దెయ్యాలంటే అంత హడలి చేస్తావెందుకు? నేనేం హడలిపోలేదు, నువ్వే తెగ కంగారు పడిపోయావు బలవంతంగా నవ్వాడతను. నిజమే, దెయ్యాలుంటాయని నాకు నమ్మకం లేదు. తీరా దెయ్యాలని కళ్ళారా చూశాక నమ్మక తప్పలేదు. భయపడ్డ మాట నిజమే, కానీ నీలా రాత్రంతా దెయ్యాల గురించి ఆలోచిస్తూ అరిచి కేకలు పెట్టలేదు చిరాగ్గా అంది ప్రియంవద. నేను కేకలు పెట్టానని డాడీ చెప్పారా నీకు అన్నాడతను మెల్లగా. ఎవరు చెప్తే ఏంలే, నిజమేగా. అతను మాట్లాడలేదు. అసలు ఇంత భయం ఉన్నవాడివి వాళ్ళని ఎలా చంపావు చిరాగ్గా అందామే. అసలు
నీ కోపం ఎందుకు? వాళ్ళని చంపాననా లేకపోతే రాత్రి భయపడ్డాననా? గంభీరంగా అన్నాడతను. చంపామని కోపం ఉంటే అసలు నీ ఛాయలకే వచ్చేదాన్ని కాదు. నువ్వేదో పెద్ద ధైర్యస్తుడివి అనుకున్నాను. ఇప్పుడు నీ ధోరణి చూస్తుంటే మూడో దయ్యం వచ్చి పట్టుకుంటుందేమో అన్న భయంతో స్పందన విషయాన్ని పక్కకు నెట్టేసేలా ఉన్నావు. అందుకే నీ మీద నాకు అపనమ్మకం ఏర్పడింది. కోపంగానూ ఉంది అంది ప్రియంవద. అతను తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. అంతే కదా, అయితే ఆ భయాన్ని వదిలేయి. ఆ దెయ్యాల సంగతి నేను తేల్చేస్తాను. అతి త్వరలో నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అన్నాడు ఉత్సాహంగా. ఎప్పటికీ? ఈసారి గడువు చెప్పను, కానీ నువ్వు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరైపోయేంత తొందరగా ముగిస్తానా పని. చూద్దాం. కానీ ఓ మాట, గొంతు తగ్గించన్నాడతను. ఏమిటి? అనుమానంగా చూసిందామె. డాడీకి నేను మాధవిని చంపిన విషయం మాత్రమే తెలుసు, సతీ విషయం తెలియదు. అందుకే సతీ విషయం అంకుల్కి చెప్పొద్దంటావు. ఓకే, కానీ నీకు ఓ మాట చెప్పాలి గంభీరంగా అందామె. చెప్పు. ఇక ముందు నువ్వు నన్ను కాక ఇంకే ఆడపిల్ల కేసైనా సరే కన్నెత్తి చూశావో నిన్ను చంపి నేను చేస్తాను. ఆమె మాటలకి నవ్వేశాడు మనోజ్. ఆమె నవ్వలేదు. ఇంక వెళ్ళు, ఓ గంట తర్వాత అంది. ఆ గంట వాళ్ళెన్నో మాటలు మాట్లాడుకున్నారు, ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. ఫ్యాక్టరీకి రావు అన్నాడతను. సాయంత్రం చూద్దాం మను, చాలా బడలికగా ఉంది, కాసేపు పడుకుంటానందామే. అతను తల పంకించి వెళ్ళిపోయాడు. ఓ గంట తర్వాత తలుపులు తీసుకుని గదిలోంచి బయటకొచ్చింది ప్రియంవద. ఆ సాయంత్రం ఆమె మనోజ్ కలిసి ఫ్యాక్టరీకి వెళ్లారు. ఫ్యాక్టరీ మొత్తం స్వయంగా చూపించాడతను ఆమెకి. ఆసక్తిగా చూసిందామె. నా రూమ్కి వెళ్దామా చివరిగా అన్నాడతను. ఇంత దూరం వచ్చి నీ రూమ్ చూడకుండానా? పద నవ్విందామె. ఇద్దరూ కలిసి అతని పర్సనల్ రూమ్ కేసి వెళ్లారు. నిజంగా నీ టేస్ట్ గొప్పది, గదంతా కలే చూస్తూ అందామె. అతను గర్వంగా నవ్వాడు. కూర్చో, బాత్రూమ్కి వెళ్ళొస్తాను అన్నాడతను బాత్రూమ్ కేసి నడుస్తూ. బాత్రూమ్ తలుపు తీశాడు. అంతే, కొయ్యబారిపోయాడో క్షణం. బాత్రూంలో వికృత స్త్రీ అతన్ని చూసి వికటంగా నవ్వుతోంది. తేరుకున్న అతను ప్రియా అనర్చాడు. ఆమె హడలిపోతూ వచ్చింది. అంతే, ఆ వికృత స్త్రీని చూసి ఆమె కూడా టక్కున ఆగిపోయింది. తేరుకున్న మనోజ్ వికృత స్త్రీ కేసి అడుగులేస్తూ, ప్రియా, వాచ్మెన్ని పిలు అన్నాడు అర్చినట్టు. ఆమె కదిలింది. అప్పుడే అతని తల మీద బలమైన దెబ్బపడి కుప్పకూలిపోయాడు. కెవ్వు నరిచింది ప్రియంవద. తేరుకుని బయటికి పరిగెత్తుకొచ్చేసరికి మనోజ్ నెత్తిన కొట్టిన వ్యక్తి పారిపోతూ కనిపించాడు. అతను శకుని. పిచ్చిగా కేకలు పెట్టింది ప్రియంవద. అంతా కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఏమిటి ఏమిటి అంటూ. ఆమె గదికేసి చూపించింది పాలిపోయిన మొహంతో. అంతా అక్కడికి పరిగెత్తారు. కింద స్పృహ తప్పి పడిపోయున్న యజమానిని చూసి హడలిపోయారు. ముందు అయ్యగారికి ఫోన్ చేయండి అంది రవంత తేరుకున్న ప్రియంవద. ఫోన్ చేయడానికి పరిగెత్తాడో వ్యక్తి. ప్రియంవద బాత్రూమ్ కేసి చూసింది. అక్కడెవ్వరూ లేరు, గదంతా ఖాళీ. రావణ నీలకాంతి ఇంట్లో కూర్చునున్నాడు. అతని ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల స్పందన అంటే అతనికి ఒకలాంటి బెరుకు, భయం కలుగుతున్నాయి. దానికి తోడు ఆమె చూపులు, మాటలు అతన్ని చిరాకు పరుస్తున్నాయి. వినాయక్, స్పందన తరచూ కలవడం, గంటల తరబడి మాట్లాడుకోవడం, మధ్య మధ్య నవ్వుకోవడం అతని దృష్టిని దాటిపోలేదు. హోటల్లో వాళ్ళిద్దరినీ చూసిన దగ్గర నుంచి అతని మనసు నిలవటం లేదు. వీళ్ళిద్దరి మధ్య అంతసేపు మాట్లాడుకునే మాటలేం ఉంటాయి? ఎస్పీ పెళ్ళైనవాడు, అదీగాక అతనిది ప్రేమ వివాహం అని అంటారు. మరి ఈవిడితో ఈయన గారు చేసే రాజకార్యాలు ఏముంటాయి? అంతకుముందున్న ఏ ఎస్పీతోనూ గట్టిగా 10 నిమిషాలైనా మాట్లాడని ఆయన ప్రతిదారికి ఈవిడ గారిని పిలిచి గంటల తరబడి ఎందుకు మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలు అతని మనసుని కందిరీగల్లా ముసురుతున్నాయి. సిఐ గారికి ఏదో అయింది. అతని కేసి పరిశీలనగా చూస్తూ అంది నీలకాంతి. నిజమే, ఆ స్పందన ఏ వేళప్పుడు అడుగుపెట్టిందో గానీ అన్నీ చిక్కులే విసుగ్గా అన్నాడు రావణ. జరిగిందేమిటో నాకు చెప్పకూడదు అంది అనునయంగా నీలకాంతి. అతను మాట్లాడలేదు. ఇన్నేళ్లు గడిచినా నా మీద నీకు నమ్మకం లేదు కదూ నొచ్చుకున్నట్టు అందామే. నమ్మలేక కాదు. అది సరే, జగ్గు వాళ్ళు వచ్చారా ఈరోజు? టాపిక్ మార్చాడు రావణ. రాలేదు. ఏం లేదు, బాటిల్ తీసుకురా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడతను. ఆమె మౌనంగా వెళ్ళి నిండు విస్కీ బాటిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. తర్వాత సోడా, ఐస్ వగైరాలు తెచ్చి బాటిల్ ఓపెన్ చేస్తూ, చెప్పండి, ఆ స్పందన గారు మిమ్మల్ని ఎందుకు చిరాకు పెడుతున్నారు అంది. ప్రత్యేకంగా ఇందుకు అనేం కాదు. మా ఎస్పీ గారి అభిమానం సంపాదించి ఆఫీస్ మొత్తం ఏలాలనుకుంటున్నట్టుంది. కానీ ఈ రావణం ఉండగా అదంత తేలిక కాదు. అనవసరంగా ఆవేశపడ్డాడు రావణ. నీలకాంతి కళ్ళు చిట్లించి అదోలా చూసిందతని కేసి. మీ ఎస్పీ గారికి ఏఎస్పీ గారికి మధ్య అక్రమ సంబంధం లాంటిదేదైనా ఉందంటారా అంది గ్లాసులో విస్కీ పోస్తూ. అనే నా అనుమానం. అదే నిజమైతే ఈ విషయాన్ని ఊరంతా పాకిపోయేలా చేస్తాను. అతని భార్య చేతే అతని చీ కొట్టిస్తాను.
గ్లాసులోని ద్రవాన్ని గడగడ తాగేస్తూ అన్నాడు రావణ. నిజం కాకపోతే ఆ అనుమానం అతనికి రాకపోవడం వలన కాస్త తడబడ్డాడు. నీలకాంతి పక్కపక్క నవ్వేసింది. సిఐ గారు మరీ పసిపిల్లాడిలా మాట్లాడుతున్నారు. చిరాగ్గా చూశాడతను. నీకు కావాల్సింది ఆ వినాయక్ గారికి స్పందన గారికి మధ్య ఏదో ఉందని నలుగురు అనుకోవడం అంతేనా అందామే. అవును, అందరూ అలా అనుకుంటుంటే అతని భార్య అతన్ని అసహించుకోవాలి. ఆ స్పందన గురించి పేపర్లలో దారుణంగా వార్తలు రావాలి. అయితే రూమర్స్ పుట్టించడమే లాభం లేదు. వాళ్ళిద్దరిని గురించి కథలల్లి చెప్తే ఎవరూ నమ్మరు దిగులుగా అన్నాడు రావణ. ఆమె మళ్ళీ నవ్వింది. మీకు బ్రాహ్మడు, మేక, దొంగలు కథ తెలుసా? తెలుసు. మేకను చూసి నలుగురు కుక్క అనగానే నిజంగా అది కుక్కే అని దాన్ని వదిలిపోతాడా బ్రాహ్మణుడు? అదేగా. కానీ ఆ బ్రాహ్మణుడంత అమాయకులు కాదు ఈనాటి మనుషులు. రావణ కూడా నవ్వాడు. ఇంతలో జీప్ డ్రైవర్ వచ్చాడు. తనొచ్చిన జీపుని ఓ 2 గంటల తర్వాత రమ్మని పంపేశాడు రావణ. ఆ డ్రైవర్ గంట కాకముందే వచ్చేసరికి అతని కేసు ఏమిటన్నట్టు చూశాడు. సార్, మన ఎస్పీ దొరగారు పని చెప్పారు. నేను రావడం కాస్త ఆలస్యం అవుతుందేమోనని చెప్పడానికి వచ్చాను వినయంగా అన్నాడు డ్రైవర్. ఎస్పీ దొరగారా? ఏమిటది? కుతూహలంగా అడిగాడు రావణ. గండిపేటలోని గెస్ట్ హౌస్ బుక్ చేయించమన్నారు. ఎవరికి? ఎందుకు? దొరగారి కోసమే. కానీ ఎందుకో తెలియదు సార్. ఇవాల్టికేనా? అవును సార్. దొరగారి బంగళాకి నువ్వు తరచూ వెళ్తుంటావు కదూ? ఏదో ఆలోచిస్తున్నట్టు అన్నాడు రావణ. వెళ్తాను సార్. అమ్మగారు ఎలాంటివారు? చాలా మంచావిడ సార్. మమ్మల్ని ఆవిడ చూసినంత అభిమానంగా ఇంతవరకు ఎవరూ చూడలేదు సార్. మొన్న మా ఆవిడకి సుస్థి చేస్తే నేను పిలవకుండానే ఆవిడ మా ఇంటికి వచ్చారు. డాక్టర్గా కూడా అమ్మగారికి చాలా మంచి పేరుంది సార్ ఉత్సాహంగా చెప్పాడు వినాయక్కి ఆ కుటుంబం అంటే అభిమానమున్న డ్రైవర్. రావణ మొహం మాడిపోయింది. సరేలే, ఆ గొడవంతా నాకెందుకు అన్నట్టు నువ్వు ఏఎస్పీ అమ్మగారిని వాళ్ళు చూసావా అన్నాడు ఏదో రాబట్టాలని. చూశాను సార్. దొరగారు గెస్ట్ హౌస్ గురించి చెప్పినప్పుడు ఆవిడ కూడా అక్కడే ఉన్నారు అన్నాడు డ్రైవర్. రావణకి ఉత్సాహం వచ్చేసింది. అయితే దొరగారు ఆ అమ్మగారు వెళ్తారేమో ఏదైనా కేసును గురించి డిస్కస్ చేయడానికి అన్నారు. కావచ్చు సార్. అంతకుముందు కూడా 2-3 సార్లు వెళ్ళారక్కడికి అమాయకంగా చెప్పాడు డ్రైవర్. అంతే. రావణికి 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. గ్లాసులో వంచుకున్న మరో పెగ్ తాగేసి, గుడ్, కేసుల్ని గురించి చర్చించాలంటే అదే అనువైన చోటు. అది సరే, వాళ్ళిద్దరూ కలిసి అక్కడికైనా ఇంకెక్కడికైనా వెళ్తుంటారా? మామూలుగా అడిగినట్టు అడిగాడు. ఇంకెక్కడికన్నా అంటే సినిమాలకి, ఇందిరా పార్క్కి, ఇంకా బిర్లా మందిరికి కూడా వెళ్ళారు సార్. చాలా మంచి విషయాలు చెప్పావోయ్. ఇంకా వెళ్ళు. నువ్వు రావద్దులే, నేనే వచ్చేస్తాను అన్నట్టు మన ఏఎస్పీ అమ్మగారు, ఎస్పీ దొరగారు ఆఫీస్లో ఉన్నారా? ఉన్నారు సార్. సరే, నువ్వెళ్ళు అన్నాడు రావణ. అతనికి మందు బాగా తలకెక్కింది. డ్రైవర్ వెళ్ళిపోయాడు. రావణ ఉత్సాహంగా లేచి నీలకాంతిని 2 చేతులతో అమాంతం ఎత్తేసి గిరగిరా తిప్పేశాడు. అతనికి వెర్రి ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత అతనిలోని ఆనందాన్ని చూసిన నీలకాంతి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అతను ఆమెను దించేసి మంచం మీద కూలబడ్డాడు. ఇప్పుడు ఆనందమేనా? కొంటెగా చూసింది నీలకాంతి. అతను నవ్వేశాడు. ఇప్పుడేం చేస్తారు? అతని మెడ చుట్టూ చేతులు వేసి గోముగా అందామే. సరాసరి ఎస్పీ గారి బంగ్లాకెళ్తాను. వెళ్ళి వాళ్ళిద్దరి గురించి చెప్పేస్తాను. మీరా? భయంగా అంది నీలకాంతి. కంగారు పడుకు, కంప్లైంట్గా చెప్పను, చాలా తెలివిగా చెప్తానను నవ్వాడతను. కానీ మీరు గుర్రం మీదున్నారే? అతని ముక్కు పట్టి లాగుతూ అల్లరిగా అందామే. వాములు తినే గొడ్డుకి పచ్చగడ్డి పలహారమా అన్నట్లు పీపాలు తాగే నాకు ఈ 2-3 పెగ్గులు ఓ లెక్క? అవుననుకోండి. కానీ మీరు 2-3 గంటల తర్వాత వెళ్తే నయం. అలాగే ఈ ఆనంద సమయంలో నీకేం కావాలో చెప్పు ఆమెని పొదివి గుండెలకి హత్తుకుంటూ అన్నాడతను. నాకేం వద్దు, మీరు తరచూ వస్తుండండి చాలు నవ్వింది నీలకాంతి. చిచి, నీకు దేని మీద ఆశ లేదు, నువ్వేం ఆడదానివి? ఆమె తలపట్టుకుని ఊపుతూ అన్నాడతను. దేని మీద ఎందుకు లేదు? మీ మీద, మీ ప్రేమాభిమానాల మీద కొండంత ఆశ. మళ్ళీ నవ్విందామే. ఈసారి అతను పకపక నవ్వేశాడు. తర్వాత విస్కీ బాటిల్ అవి తీసేసి ఓ ప్లేట్లో టిఫిన్ తెచ్చి అతను ముందు పెట్టింది నీలకాంతి. అతను ఆమె కలిసి తిన్నారు. మీరు బాగా పొద్దుపోయాక వెళ్తే మంచిదేమో ఏదో ఆలోచిస్తూ అంది నీలకాంతి. ఎక్కడికి? పరధ్యానంగా అన్నాడతను. ఎస్పీ గారి బంగ్లాకి. ఏం? ఒకవేళ మీరెళ్ళినప్పుడు ఎస్పీ గారు బంగ్లాలో ఉంటే నేను ఫోన్ చేసి కనుక్కునే వెళ్తాను. సరే, జాగ్రత్త. పర్వాలేదు, నేను చక్కగా ప్లాన్ చేశాను. చెప్పండి కుతూహలంగా అందామే. ఈ రాత్రి 8 ఆఫీస్కి ఫోన్ చేస్తాను. తర్వాత ఇంటికి చేస్తాను. ఆ తర్వాత స్పందన గారి ఇంటికి చేస్తాను. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏం చేయాలో నిర్ణయిస్తాను. బాగుంది. స్పందన గారు ఆ సమయానికి ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టే నవ్వాడు రావణ. అమ్మయ్య, మీలో పాత ఉత్సాహం వచ్చేసింది.
మీరు అలా డల్గా ఉంటే నేనెంత దిగులు పడిపోయారో తెలుసా? అతని చెంపకి తన చెంప ఆనిస్తూ అంది నీలకాంతి. తెలుసు, నవ్వాడతను. చాలా రోజుల తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు వాళ్ళిద్దరూ. 7:30 కల్లా అక్కడి నుంచి బయటికి వచ్చాడు. బయట నుంచే ఆఫీస్కి ఫోన్ చేశాడు. అక్కడున్న కానిస్టేబుల్ రిసీవర్ తీశాడు. దొరగారున్నారా అడిగాడు రావణ. లేదు సార్, ఇంతకు ముందే వెళ్ళిపోయారు అన్నాడా కానిస్టేబుల్. ఇంటికి వెళ్ళారా? అయితే ఇంటికి వెళ్తాను. ఇంట్లో ఉండకపోవచ్చు సార్, గండిపేట గెస్ట్ హౌస్కి వెళ్తానన్నారు. ఓ పోనీ మన స్పందన గారితో మాట్లాడతానులే, తన్నుకొస్తున్న ఆనందాన్ని అణిచిపెడుతూ అన్నాడు రావణ. ఆవిడ కూడా ఆయనతో వెళ్ళారనుకుంటాను సార్, ఎందుకైనా మంచిది ఓసారి అమ్మగారికి ఫోన్ చేసి చూడండి అన్నాడు కానిస్టేబుల్. అలాగే అంటూ రిసీవర్ పెట్టేశాడు రావణ. అతనికి పెద్దగా అరవాలని, పసిపిల్లాడిలా గెంతాలని అనిపించింది. ఆ ఉత్సాహంతోనే స్పందన ఇంటికి ఫోన్ చేశాడు. తనెవరో చెప్పకుండా స్పందన గురించి అడిగాడు. స్పందన ఏదో పని మీద వెళ్ళిందని, ఆ రాత్రికి ఇంటికి రాదని చెప్పారింట్లో. హుర్రే అని పెద్దగా అరిచి మళ్ళీ చుట్టూ కంగారుగా చూసి వినాయక్ బంగ్లాకేసి బయలుదేరాడు. అతను వెళ్లేసరికి హాల్లో కూర్చుని పూలు కడుతోంది వినాయక్ భార్య లలిత. ఆవిడకి విష్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ దగ్గరికి వద్దామని చాలా రోజులుగా అనుకుంటున్నాను మేడం, ఇవాళకి కుదిరింది. అసలు ఇవాళ కూడా మీరు దొరకరనుకున్నాను. మీరు మా ఏఎస్పీ గార్లతో పాటు గండిపేట గెస్ట్ హౌస్కి వెళ్ళుంటారేమో అని భయపడ్డాను. లక్కీగా మీరింట్లోనే ఉన్నారు గబగబా అన్నాడతను. గెస్ట్ హౌస్కా అందావిడ. అదే మేడం, ఎస్పీ గారు ఏఎస్పీ స్పందన గారు ఏదో కేసు గురించి మాట్లాడడం కోసం గండిపేట గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఈ రాత్రంతా అక్కడే ఉంటారట కదా, అందుకే మీరు వెళ్ళుంటారేమో అని నసిగాడతను. ఆమె ముఖం గంభీరంగా అయిపోయింది. కూర్చోండి అంది. అతను కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళారా గెస్ట్ హౌస్కి అంది గంభీరంగా. అవును మేడం, మీకు తెలియదా అమాయకంగా అన్నాడతను. ఆమె తెలియదన్నట్టు అడ్డంగా తలూపింది. అతను కంగారు నటిస్తూ లేచి, సారీ మేడం, మీకు తెలియదని నాకు తెలియదు. నేను ఇలా చెప్పానని ఎస్పీ గారికి చెప్పకండి, ఆయన నన్ను అపార్థం చేసుకుంటారు. ఏదో నా పర్సనల్ విషయం మీ ద్వారా దొరగారికి చెప్పించుకోవాలని కొండంత ఆశతో వచ్చాను, క్షమించండి, మరోసారి కలుస్తానంటూ 4 అడుగులు వేశాడు. క్షణం ఆగండి అందామె. అతను ఆగాడు. ఏయ్ రాణి అని అరిచిందామె పెద్దగా. నీట్గా డ్రెస్ చేసుకున్న స్పందన వచ్చిందక్కడికి. ఆమెను చూసి బిగుసుకుపోయాడతను. మిస్టర్ రావణ, పాపం మీరేదో ఊహించి ఇంత శ్రమ తీసుకొని ఇలా వచ్చారు, కానీ మీకు నిరాశే తప్ప ఇంకేం ఉండదు. ఎందుకంటే ఈమె నా చిన్ననాటి స్నేహితురాలు స్పందన రాణి. మేమంతా రాణి అని పిలిచే ఈ స్పందన గురించి నాకు బాగా తెలుసు. చూడండి, ఇంకో 10 నిమిషాల్లో నేను, మా వారు, మా రాణి అందరం కలిసి గండిపేట గెస్ట్ హౌస్కి వెళ్ళి మా వారి బర్త్డే పార్టీ అక్కడ సెలబ్రేట్ చేసుకొని తెల్లవారు వస్తాం. అంతేకాదు, మేము తరచూ సినిమాలకని పిక్నిక్స్ కని వెళ్తుంటాం. పాపం మీరేదో కథలు ఊహించుకోకండి అంది లలిత. ఇంకా వెళ్ళొచ్చు అంది స్పందన అదోలా నవ్వుతూ. కొండంత అవమానాన్ని తల మీద మోసుకుంటూ వెళ్ళిపోయాడు రావణ. గంటసేపటి క్రితం ఐజీ గారి రూమ్లోకి వెళ్ళిన స్పందన ఉత్సాహంగా బయటకొచ్చింది. ఆమె ముఖంలో చెప్పలేనంత ఉత్సాహం కనిపిస్తోంది. తన రూమ్కి వెళ్తూనే రావానికి కబురు చేసింది. అతను పరిగెత్తుకొచ్చాడు. మీకు రాకా వివరాలు కావాలన్నారు కదూ అందామె టేబుల్ మీద కాగితాలు చూసుకుంటూ. రాకా వివరాలు కాదు మేడం, వాడు చెప్పబోయే భాస్కర్ వివరాలు అన్నాడు రావణ. వాడిని గురించి ఏమడిగినా స్పందన చెప్పకపోవడంతో అతనికి మండిపోతోంది. స్పందన నవ్వింది. అదేలేండి, రాకా భాస్కర్ గురించి చాలా చెప్పాడు. చెప్పాడా? ఏం చెప్పాడు? అసలు భాస్కర్ బ్రతికే ఉన్నాడా? రండి, ఆ రాకాని అడిగి మీరే తెలుసుకుందరు గాని లేచిందామే. వాడెక్కడున్నాడు? ఆతృత కంగారు నిండిన గొంతుతో అన్నాడతను. అదే లాకప్లో. అక్కడికెళ్ళి చూశాను, అక్కడ లేడు మేడం. స్పందన నవ్వింది. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు, రండి వెళ్దాం అంటూ బయటకు నడిచింది. ఇద్దరూ మునుపు రాకానుంచిన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మళ్ళీ అక్కడంతా హడావిడి. ప్రతి చిన్న విషయానికి ఈవిడొచ్చేస్తుందేమిటి అని మనసులోనే విసుక్కున్నారు అక్కడి ఎస్పీలు, కానిస్టేబుల్స్. రాకా పిలిచిందామే. రాకా వచ్చాడు. వాడు అంతకు ముందున్నట్టు నీరసంగా లేడు, నీట్గా ఉత్సాహంగా ఉన్నాడు. రావణను చూస్తూనే విష్ చేశాడు. ఏరా, భాస్కర్ గారి గురించి నీకు తెలుసు కదూ? కోపాన్ని ఆపుకోలేని రావణ కాఠిన్యాన్నంతటినీ గొంతులో నింపుకున్నట్టు అన్నాడు. తెలుసు సార్ అన్నాడు రాకా నిర్భయంగా. ఎక్కడున్నాడు? ఆయన ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు ఆయన్ని ఏం చేశారు? చంపేశారా? వాడి షర్టు పట్టి గుంజుతూ అన్నాడు రావణ. వాడిని వదిలేయండి మిస్టర్ రావణ మృదువుగా అందామే. అది కాదు మేడం, వీడు నా దగ్గర ఎన్ని డ్రామాలు ఆడాడని ఏదో చెప్పబోయాడు రావణ. ప్లీజ్, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం, మీరు నాతో రండి అంది స్పందన గంభీరంగా. ఆమె నడుస్తుంటే అతను పిల్లిలా అనుసరించాడు.
అక్కడ లాకప్లో 4 వ్యక్తులు, గూండాల్లాంటి 4 బలిష్ఠులైన వ్యక్తులు. వాళ్ళని చూసి కొయ్యబారిపోయాడు రావణ. అతని భావాలు గమనించకుండానే, మిస్టర్ రావణ, వీళ్ళెవరో మీకు తెలుసా? ఎప్పుడూ లేనంత గంభీరంగా అంది స్పందన. వీళ్ళ ఎవరో గుండా వెధవలు, ఎప్పుడో కటకటాల వెనుక చూసుంటాను. తడబాటుని దాచుకుంటూ అన్నాడు రావణ. తలుపు తీ అందామె ఓ కానిస్టేబుల్ కేసు చూస్తూ. అతను తీశాడు. ఆమె లోపలికి నడిచింది. లోపల కూర్చున్న 4 నిర్లక్ష్యంగా తలలు తిప్పుకున్నారు. ఇలా రా, ఒకతన్ని పిలిచిందామె. అతను లేవలేదు. అంతే, అతని షర్టు పట్టి ఒక్క గుంజి లేవదీసింది. వాడు విదిలించుకోబోయాడు. ఇంకా స్పందనకి ఒళ్ళు తెలియలేదు. అంత పెద్ద గూండాని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి వాడి జుట్టు పట్టి గుంజుతూ, చెప్పు, మీకు ఈ సిఐ గారు తెలుసా అంది కర్కశంగా. తెలియదు అన్నాడు గూండా. మళ్ళీ చావు దెబ్బలు తిన్నాడు. తెలుసు అన్నాడు గత్యంతరం లేక. ఎలా తెలుసు? ఎలా తెలుసేముంది, మేం రౌడీలం, ఆయన పోలీసు. మిగతా 3 ఏదో చెప్పబోయారు. అంతే. వాళ్లతో ఫుట్బాల్ ఆడేసి పిల్లుల్లా చేసింది స్పందన. ఎన్నో లాకప్ మరణాలు చూసిన రావణ సైతం స్పందన విజృంభణ చూసి నోట మాట రానట్టు బిగుసుకుపోయాడు. చెప్పరా, చెప్పు, ఈయనెలా తెలుసు మీకు? చెరొకటి జుట్టు పట్టుకుని గుంజుతూ అడిగింది స్పందన. ఈయన మాకో పనప్పగించాడమ్మా, పెదవి నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ అన్నాడు రౌడీ. ఏమిటా పని? చెప్పు, కాళిలా అరిచిందామె. ఎస్ఐ భాస్కరం బాబుని హత్య చేయమని. అబద్ధం అరిచాడు రావణ. ఏదబద్ధం? శాంతంగా అంది స్పందన. ఈ వెధవలు అబద్ధం చెప్తున్నారు. అసలు వీళ్ళెవరో నాకు తెలియదు, పిచ్చాడిలా అరిచాడు రావణ. పోనీ నీలకాంతి తెలుసా? శాంత గంభీర స్వరంతో అంది స్పందన. ఈసారి మరింత బిగుసుకుపోయాడతను. మిస్టర్ రావణ, మీకు నీలకాంతి అనే ఆమెకి చాలా రోజులుగా కాదు, చాలా ఏళ్లుగా అక్రమ సంబంధం ఉంది. ఆ నీలకాంతికి వీళ్ళ అండా ఉంది. కాకపోతే వీళ్ళని భాస్కర్ హత్యకి మీరు ఉపయోగించుకున్నారని మాత్రం ఆ నీలకాంతికి తెలియదు. మేడం, మీరు మరీ టూ మచ్గా పోతున్నారు. మీరు నా పై ఆఫీసర్ అయితే కావచ్చు, కానీ నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగించుకోవడానికి మీకు అధికారం లేదు అరిచాడతను. అతని మాటలకి కోపం రాలేదామెకి, నవ్వొచ్చింది. నిజమే, మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగించుకునే హక్కు నాకు లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. కానీ హంతకుల్ని పట్టుకునే హక్కు నాకుందని ఒప్పుకుంటారా అంది. అంటే నేను హంతకుణ్ణంటారా? మీరుగా హత్యలు చేయకపోవచ్చు, చేయించే వీళ్ళకి తోడ్పడడం కూడా నేరమే. ఈ గొడవలతో నాకెలాంటి సంబంధం లేదని నేను నిరూపించుకోగలను విసురుగా అన్నాడతను. సరే, ఇప్పుడు నేను దుర్యోధన గారి అబ్బాయిని అరెస్ట్ చేయబోతున్నాను. కావాలంటే వెళ్ళి హెచ్చరించండి. భాస్కర్ హత్యతో అతనికేం సంబంధం? భాస్కర్ హత్యని గురించి కాదు, మాధవ్ని చంపినందుకు తాపీగా అందామే. ఈసారి అతనికి నోట మాట రాలేదు. ఏమిటలా అయిపోయారు? మాధవి హత్యని గురించి మీరు విన్నారుగా? విన్నాను, కానీ ఆ హత్య మనోజ్ గారు చేయలేదు. మరి ఎస్ఐ భాస్కర్ చేశాడు. ఏమిటి, అతను హత్య చేయడం కళ్ళారా చూసినట్టు చెప్తున్నారు? కవ్విస్తున్నట్టు అంది స్పందన. నేను చూడకపోయినా అతను హత్య చేశాడని ఇక్కడున్న అందరికీ తెలుసు మేడం, మొహం గంటు పెట్టుకుని అన్నాడు రావణ. స్పందన నవ్వింది. అయితే మాధవిని భాస్కర్ హత్య చేశాడంటారు? అవును, అందుకే అతన్ని చంపేశారు. ఆ మాధవి తరపు వాళ్ళెవ్వరో. అఫ్కోర్స్, శవం దొరకలేదనుకోండి. శవం దొరకదులేండి, ఇంకేం దొరుకుతుంది మేడం ఇన్నాళ్ళైపోతే కసిగా అన్నాడు రావణ. అతనికి ఎక్కడలేని తెగింపు వచ్చేసింది. నిజమే, శవం దొరకదు. ఎందుకో తెలుసా? ఈ పాటికి శిథిలమైపోయింటుంది కనుక. కాదు మరి, అతను బ్రతికే ఉన్నాడు కాబట్టి. ఏమిటి? తుళ్ళిపడ్డాడు రావణ. అవును సార్, నేను క్షేమంగా ఉన్నాను అంటూ వచ్చాడు భాస్కర్. అంతే, శిలలా కొయ్యబారిపోయాడు రావణ. మిస్టర్ భాస్కర్, మీరెళ్ళండి, నేను డాక్టర్ దుర్యోధన గారింటికి వెళ్ళాలి అంది స్పందన రావణ పరిస్థితిని గమనించినట్టు. ఎస్ మేడం అని ఆమెకోసారి విష్ చేసి వెళ్ళిపోయాడు భాస్కర్. మరో 2 నిమిషాలకి స్పందన ఎక్కిన జీప్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు స్పృహలోకి వచ్చాడు రావణ. అతని కళ్ళు ఎర్రగా అయినాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఒక్కంగలో ఫోన్ దగ్గరికి వెళ్ళి దుర్యోధనకి రింగ్ చేశాడు. అయితే ఎంతసేపు ఎంగేజ్లోనే ఉండడంతో కోపంగా రిసీవర్ పడేసి బయటికి పరిగెత్తాడు. జరిగిందంతా బిత్తరపై చూస్తున్న అక్కడి వాళ్లంతా అప్పటికి కాస్త తేరుకున్నారు. ఫోన్లో ప్రియంవదతో మాట్లాడి అప్పుడే కిందికొచ్చాడు మనోజ్. బాబుగారు, పోలీసమ్మగారు అంటూ వచ్చారు నౌకరు. పోలీసమ్మగారా? అదే, మన ఇంటికి డిన్నర్కి రాలేదు ఆవిడే కాదు ఇంకా. హలో మిస్టర్ మనోజ్. నౌకర్ మాట పూర్తి కాకుండానే వచ్చింది స్పందన. యూనిఫామ్లో ఉన్న ఆమెను చూడగానే, ఓ స్పందన గారా, గుడ్ మార్నింగ్ మేడం ఉత్సాహంగా ఆహ్వానించాడు మనోజ్. గుడ్ మార్నింగ్ కాదు, వెరీ బ్యాడ్ మార్నింగ్. యూనిఫామ్ వేసుకోగానే ఆమె రూపంలోనే కాదు, గొంతులోకి కూడా అదోలాంటి హుందాతనం వచ్చేస్తుంది. బ్యాడ్ మార్నింగా? భలే వారే, కొంపదీసి ఏదైనా మర్డర్ కేసు చూసొస్తూ ఇలా వచ్చారా? రండి,
మీ కారు బాగుంది కదా, మా డ్రైవర్ తెలివి తక్కువతనంతో జరిగిందా యాక్సిడెంట్? అఫ్కోర్స్ కారేం పెద్దగా దెబ్బతినలేదనుకోండి, అయినా డాడీ దాన్ని షెడ్కి పంపి మళ్ళీ మామూలు స్థితికి తెచ్చేదాకా ఊరుకోలేదు. అరే కూర్చోండి, గబగబా మాట్లాడేస్తున్నాడు మనోజ్. ఆమె కూర్చోలేదు, కనీసం నవ్వనైనా లేదు. ఆవిడ ధోరణికి కాస్త కంగారు పడ్డాడతను. డాడీ హాస్పిటల్కి వెళ్ళిపోయారు, ఫోన్ చేయమంటారా అన్నాడు. అవసరం లేదు, మేం వచ్చింది మీకోసమే. నా కోసమా? ఎంత భాగ్యం, నిజంగా ఇది గుడ్ మార్నింగే. అవును, మేమంటున్నారు. మిస్టర్ వాయునందన్ గారు కూడా వచ్చారా? ఆయన రాలేదంటూ బయటున్న కానిస్టేబుల్స్ని పిలిచింది స్పందన. వాళ్ళు రాగానే ఆయనకి విషయం చెప్పండి అంది. వాళ్ళు భయంగా ఓసారి మొహాలు చూసుకుని, అమ్మగారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అన్నాడు. కెవ్వుమన్నంత పనిచేశాడు మనోజ్. బిగుసుకుపోయారు పనివాళ్ళు. మాధవి అనే యువతిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. స్పందన గారు. నో, ఎస్పీ, కాల్ మీ ఎస్పీ, కఠినంగా అంది స్పందన. ప్రతిమల అయిపోయాడతను. స్పందన కానిస్టేబుల్స్ కేసు చూసింది. ఆమె భావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మనోజ్ దగ్గరికి నడిచాడు. అప్పటికి తేరుకున్నాడతను. అరెస్ట్ వారెంట్ ఉందా అన్నాడు నిప్పులు కురిసేలా చూస్తూ. ఎడం చేతిలోని అరెస్ట్ వారెంట్ని చేయి చాచి అతని మొహం మీద పెట్టింది స్పందన. అతని మొహం మాడిపోయింది. హలో ఏఎస్పీ గారు, కంగుమంది దుర్యోధన కంఠం. తుళ్ళిపడి చూసింది స్పందన. మనోజ్ మొహంలోకి కాంతి వచ్చింది. ఏమిటి, శ్రమ తీసుకుని మా వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? వ్యంగ్యంగా అంటూ వచ్చాడు దుర్యోధన. ఇది నా డ్యూటీ, ఇందులో శ్రమేముంది, నిర్లక్ష్యంగా అంది స్పందన మనోజ్కి మరింత దగ్గరగా వెళ్తూ. ఆమె కుడి చేతిలో సంకెళ్ళున్నాయి. అవును, మా అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఓ హత్యా నేరం మీద. గుడ్, అనుకున్నది సాధించారన్నమాట. కానీ మా వాడిని మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లలేరు. తీసుకెళ్తాను, ఇదిగో అరెస్ట్ వారెంట్, కఠినంగా అంది స్పందన. దుర్యోధన నవ్వాడు. ఆ నవ్వులో క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్పందన అసహనంగా మరో అడుగు ముందుకు వేసి అతని చేతికి సంకెళ్ళు వేయబోయింది. ఆగండి, గర్జించినట్టు అన్నాడు దుర్యోధన. తల తిప్పి చిరాగ్గా చూసింది స్పందన. సోమనాథం గారు, దుర్యోధన పెద్దగా అన్నాడు. సోమనాథం అన్న పేరు గల ఓ లీడింగ్ లాయర్ రంగప్రవేశం చేసి మనోజ్కి సంబంధించిన బెయిల్ స్పందనకిచ్చాడు. అంతే, స్పందన మొహం వెలవెలపోయింది. ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నాడు దుర్యోధన వ్యంగ్యంగా. ఓసారి ఆ తండ్రి కొడుకుల కేసి తీక్షణంగా చూసి గిరుక్కున వెనక్కి తిరిగింది స్పందన. చూడండి ఏఎస్పీ గారు, దుర్యోధన పిలుపుకి వెనక్కి తిరిగి చూసిందామే. లోకంలో అందరూ మీ పోలీసుల్ని చూసి వణికిపోయావరే అనుకోకండి. అడుగు వేసే ముందు ఎదురుగా ఏముందో తెలుసుకుని మరీ అడుగు వేయడం, ఎదుర్కోబోయే ముందు ఎదుటి వాళ్ళేమిటో, వాళ్ళ శక్తి ఏమిటో గ్రహించి మరీ ఎదుర్కోవడం బుద్ధిమంతుల లక్షణం. అలా కాకుండా కుందేలు పిల్ల వెళ్ళి కొండతో ఢీ కొడితే ఇదిగో ఇప్పుడు మీరు అవమానపడ్డట్టే పడాల్సి వస్తుంది. ఇది అవమానం కాదు, రూలుకి కట్టుబడి ఉండడం. దీన్ని కూడా అవమానం అని మీరు అనుకుంటే ముందు ముందు ఇలాంటి అవమానాల్ని మీరు చాలానే పొందాల్సి వస్తుంది, కఠినంగా అంది స్పందన. చూద్దాం ఎవరు ఎన్ని అవమానాల పాలవాల్సి వస్తుందో. చాలా శ్రమపడి వచ్చారు అరెస్ట్ వారెంట్తో సహా, కానీ మీరేం చేయలేరు. నేను తలుచుకుంటే మీ స్టార్నే తిప్పేయగలను, ఎందుకంటే మీ అధికారులని నేను తేలిగ్గా కొనేయగలను, హేళనగా అన్నాడు దుర్యోధన. డాక్టర్ దుర్యోధన, ఆ రోజు పార్టీ ఇచ్చి పెద్ద నాయకుళ్ళ స్పీచ్లు ఇచ్చి మా అధికారుల్ని కొనగలను అని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు ఎవరు ఉండరు. ఊరి పెద్దలుగా పేరున్నవారు, ముఖ్యంగా ఎందరికో ప్రాణదానం చేసే డాక్టర్ కాబట్టి మీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చుండొచ్చే కానీ మీకు అమ్ముడుపోవడానికి మాత్రం కాదని మీరు గ్రహించండి. ఇవాళ అతనికి సంకెళ్ళు వేయకుండా చేయగలిగారు, కానీ ఏదో ఒకరోజు నేనే ఇతని చేతులకి బేడీలు వేసి నడి రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్ళకపోతే నా పేరు స్పందనే కాదు, ఆవేశంగా అంది స్పందన. ఓ, అంత గొప్పదానివా? వ్యంగ్యంగా అన్నాడు దుర్యోధన ఏకవచన సంబోధనలోకి వచ్చేస్తూ. అవును, నా సంగతి నీకు తెలియదు. తను ఏకవచన ప్రయోగమే చేసింది స్పందన. పళ్ళు నూరాడు దుర్యోధన. బెదిరిస్తున్నావా? నీలాంటి వాళ్ళని చాలామందినే చూశానన్నాడు అరిచినట్టు. పక్కున నవ్వింది స్పందన. చురుచురా చూశాడతను. అయితే డాక్టర్ దుర్యోధన, నా మాట ఇంకోటుంది, శాంతంగానే అంది స్పందన. ఏమిటది? కొట్టినట్టే అన్నాడు. చాలా తొందరలో ఓ రహస్యం బయటపెట్టబోతున్నాను. పెట్టుకో. నువ్వెన్ని రకాలుగా ప్రయత్నించినా నా కొడుకుని హంతకుడిగా నిరూపించలేవు. ఎందుకంటే ఆ హత్య జరిగినప్పుడు నా కొడుకు ఈ సిటీలోనే లేడు. ఆ సంగతి నాకు తెలుసు, నవ్వింది స్పందన. నేను బాంబేలో ఉన్నట్టు చాలా సాక్ష్యాధారాలున్నాయి. నువ్వేదో లిఫ్ట్ తీసుకొని నన్ను నేరస్తుని చేద్దామని ప్రయత్నించినా నీ మాట ఎవరు నమ్మరు, నోరు విప్పాడు మనోజ్. ఓకే, ఆ భ్రాంతిలోనే ఉండండి, వస్తాను. ఈసారి మాత్రం నా నుంచి తప్పించుకోలేరు అనేసి 4 అడుగులు గుమ్మం కేసు వేసింది స్పందన. దుర్యోధనకి పిచ్చి కోపం వచ్చింది. తనకి బాగా సన్నిహితుడైన లాయర్ వారించకపోతే ఓ పోలీస్ అధికారి మీదికి, అందున
స్త్రీ అధికారి మీదికి వెళ్ళి చాలా రిస్క్లో పడిపోయేవాడే. ఏమి డాడీ ఆవిడంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే కోపంగా అన్నాడు మనోజ్. స్పందన క్షణం ఆగి వెనక్కి తిరిగి, చూడు మిస్టర్ మనోజ్, నీకన్నా మీ నాన్నగారు కాస్త తెలివిగలవారు. ఎందుకంటే వయసులో నీకన్నా పెద్దవారు కదా, అందుకే తమాయించుకున్నారు. ఆగ్రహం అంచులు దాటుతున్నా అంది. ఏమవుతుంది, నలుగురిలో పట్టుకుని ఎస్ఐని చావబాదాను, నన్నెవరు మాత్రం ఏం చేయగలిగారు? ఆ ఎస్ఐ గాడే పోయాడు గాని తనను తాను మర్చి అన్నాడు మనోజ్. మనో కంగారుగా వారించాడు దుర్యోధన. చెప్పనీయండి, పర్వాలేదు, ఆవేశంలోనైనా మీ వాడు నిజం ఒప్పుకుంటున్నాడు అని మనోజ్ కేసి తిరిగి, చూడు మిస్టర్ మనోజ్, నువ్వు పోయాడు అనుకునే భాస్కర్ క్షేమంగానే ఉన్నాడు. నీకు తగిన గుణపాఠం నేర్పించక మానడు అనేసి చకచకా నడుస్తూ వెళ్ళిపోయింది స్పందన. దగ్గరలో ఉన్న సోఫాలో ఒక్కసారిగా కూలబడిపోయాడు దుర్యోధన. మనోజ్ మొహం వెలవెలపోయింది. యజమానుల మొహాల్ని చూసి కంగారు పడిపోయారు నౌకర్లు. వాళ్ళందరినీ చూస్తూ అయోమయంగా నిల్చుండిపోయాడు లాయర్. కథ కొనసాగుతుంది.